హాయ్ అండి. మళ్ళీ అయితే మా ఏరియాలో మేమందరం కలిసి ఫీస్ట్ అయితే చేసుకుంటున్నాము. ఇంకా మేమైతే వచ్చేటప్పటికి నేను ట్యూషన్స్ చెప్పి వచ్చేటప్పటికి ఈ బెంగాలీ ఆంటీ వాళ్ళు అయితే అన్నీ ప్రిపేర్ చేసేసారు. చక్కగా కచోడీలకి ఈసారి నైట్ డిన్నర్లోకి కచోడీ చేసుకుందాం అనుకున్నాం అనమాట. ఇంకా కచోడీలకు కావాల్సిన స్టఫింగ్ లాస్ట్ టైం పిన్ని వాళ్ళ ఇంట్లో చెప్పాను కదా, కొడాయి చుట్టి కచోడీ అనుకొని పచ్చి బఠానీలు ఉడకబెట్టి ఫ్రై చేస్తారు. ఇంకా ఆంటీ స్టఫింగ్ పిండి అన్నీ కలిపేసి రెడీగా ఉంచారనమాట. ఇంకా మేము వచ్చి అయితే జస్ట్ ఫిల్లింగ్ చేసాము. నెక్స్ట్ పామడము కాల్చడం అన్నీ వీళ్ళే చేశారు. ఎందుకంటే మేము దూరామంటే అది ఏ పాటకు ఆ పాట చేసేస్తాను, నాకు అసలుకే రాదు. ఇంక ఈ పూరీలు కాలుస్తున్న ఆంటీ అయితే మన తెలుగు వాళ్ళే. చాలా బాగా పొంగుతున్నాయి పూరీలు అయితే, అంటే కచోడీలు చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చినాయి. ఇంకా దాంట్లో కర్రీ వచ్చేపాటికి ఆలూదమ్ చేశారు, కాశ్మీరీ ఆలూదము. ఇంకా వీళ్ళు వెజ్ అంటే దాంట్లో ఆనియన్ లసూన్ కూడా, అంటే ఉల్లిపాయ తెల్లుల్లిపాయలు కూడా వాడరు అసలు బెంగాలీ వాళ్ళు. వెజ్ అంటే వెజ్జే అనమాట. కూర కూడా చాలా చాలా టేస్టీ చేశారు. కచోడీ అయితే ఇంత సాఫ్ట్గా ఉన్నాయి, చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయి. టేస్ట్ కూడా సూపర్. వీడియో నచ్చితే లైక్